వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ గీ రోస్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటికున్న పేగులన్నీ తీసి శుభ్రం చేయాలి. రొయ్యలన్నిటినీ శుభ్రం చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి నీళ్లు పోసి బాగా కడగాలి. అలా కడగడం వల్ల వాటిలో నుంచి వచ్చే వాసన అయితే చాలా వరకు తగ్గిపోతుంది. రొయ్యలన్నిటినీ బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలిపి ఒక 15 నిమిషాలు అయితే నాననివ్వాలి. మసాలా తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక 5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, ఒక 2 ఇంచులు చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జాపత్రి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. మసాలాలు అయితే అసలు మాడిపోకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రొయ్యలను అయితే అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా వాటర్ అయితే వస్తుంది. వాటర్ అన్నీ ఇంకిపోయి రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత రొయ్యలన్నీ ఒకసారి అయితే కలిపేసి ఒక గిన్నెలోకి అయితే మనం పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక 2 లేదా 3 ఉల్లిపాయల పేస్ట్ అయితే అందులో వేసి బాగా ఒక 4 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఒకసారి కలిపేసి ఒక 2 టీ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం ఉప్పు, ముందుగా మనం రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇంకొకసారి బాగా కలపాలి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 టీ స్పూన్లు అయితే ఇందులో వేసి ఇంకొకసారి మొత్తం కలపాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసి ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కలపాలి.
చింతపండు రసం వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యలను అయితే వేసి ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కలపాలి. రొయ్యలన్నీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 3 టమాటాలు ప్యూరీ అయితే ఇందులో వేసి ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కలిపి ఉప్పు కారం సరి చూసుకొని ఏదన్నా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకా పలుచగా కావాలనుకుంటే ఈ టైంలోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఒక 20 నిమిషాలు అయితే మీడియం టు లో ఫ్లేమ్లో ఈ కూరనైతే బాగా ఉడకనివ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మన ప్రాన్స్ గీ రోస్ట్ అయితే తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.